ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథాభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కర్కాటక లగ్నం, ఈ కర్కాటక లగ్నం వారికి రవి భగవానుడు ఆ జాతకంలో ఎక్కడో ఒక చోట ఉండటం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక లగ్న జాతకులు రవి భగవానుడు లగ్నంలోనే ఉన్నట్లయితే వారికి ధనం ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వారికి అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుతూ దగ్గరలో దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయంలో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి చెందిన శ్లోకాలు చదువుకోండి. కర్కాటక లగ్నమై 2వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి డబ్బుకి ఇబ్బంది ఉండదు. కానీ సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు చేయడానికి ఆస్కారం, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. కాబట్టి వీరు లక్ష్మీదేవికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమని నుదుటిని ధరించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం సంపాదించిన డబ్బు నిలబడటానికి ఆస్కారం. 3వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే ఒకే ఒక సోదరుడు ఉండడానికి ఆస్కారం ఉందండి. అదేవిధంగా వీరికి సుఖ దుఃఖాలు కూడా సమానంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు రాకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి కవచం ప్రతిరోజు మీరు మీ ఇంటిలో పూజ చేసేటప్పుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవండి. 4వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంతానం వలన అదేవిధంగా తండ్రి వలన సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది. ఈ సమస్యల వల్ల సంపాదించిన డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైతే రవి భగవానుడు 4వ స్థానంలో ఉంటుందో వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి చెందిన సుబ్రహ్మణ్య స్వామికి 7 మంగళవారాలు అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా ప్రతిరోజు ఈ జాతకుడు సుబ్రహ్మణ్య స్వామికి శ్లోకాలు మీ అష్టోత్తరం ప్రతిరోజు అష్టోత్తరం చదవండి. అదేవిధంగా శివ అష్టోత్తర నామాలు చదవండి. అప్పుడు సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం. అదేవిధంగా కర్కాటక లగ్నమై 5వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారికి ధనలాభం ఉంటుందండి. వారు సంపాదన బాగా ఉంటుంది. కాకపోతే వారికి సంతానం వలన కొంచెం విచారం కలగడానికి ఆస్కారం. కాబట్టి ఈ సంతానం గురించి దానికి సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన షష్ఠీదేవి కాబట్టి ఆ షష్ఠీదేవికి ప్రతిరోజు అష్టోత్తరం కానీ లేదా కుంకుమార్చన చేయండి. ఆ సంతానం వలన విచారం లేకుండా ఉండటానికి ఆస్కారం. అదేవిధంగా 6వ స్థానం 6వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అప్పులు కాకుండా ఉండాలంటే రుణ విమోచన శ్లోకం సుబ్రహ్మణ్య స్వామిది కుజుడిది రుణ విమోచన శ్లోకం ఉంటుందండి. అది చదవండి. ప్రతిరోజు మీ జీవితాంతం మీరు చదవండి. తప్పనిసరిగా చదివినట్లయితే అప్పుల జోలికి ఎక్కువ కాకుండా ఉండడానికి ఆస్కారం. కర్కాటక లగ్నమై 7వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనలాభం ఉంటుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరి ఆరోగ్యానికి శివుడికి ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి. అప్పుడు అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం. అంతేకాకుండా 8వ స్థానంలో కర్కాటక లగ్నమై 8వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఆస్తి నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. ఎవరికైతే 8వ స్థానంలో రవి భగవానుడు ఉంటాడో వారు తప్పనిసరిగా
ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం, అదేవిధంగా ఆ తిలకాన్ని నుదుటిన ధరించడం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అదేవిధంగా పశువులకి, పక్షులకి నీరు, ఆహారం అందజేయండి. ఎవరికైతే కర్కాటక లగ్నమై 8వ స్థానంలో రవి ఉన్నట్లయితే ఇవి తప్పనిసరిగా చేయాలి. 9వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి పితృ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దలను గౌరవించండి. మీ తాతయ్యని కానీ తండ్రిని కానీ గౌరవించినట్లయితే, వారికి అవసరమైనవి సహాయ సహకారాలు అందించినట్లయితే మీకు సమస్యలు లేకుండా ఉంటుంది. 10వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు. వారు లక్షాధికారి అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా మంచి పై స్థాయి వృత్తిలో ఉండడానికి ఆస్కారం ఉంది. 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి స్త్రీ వలన, అంటే వారి అత్తగారి ద్వారా లేదా ఈమె ద్వారా వారికి కావలసిన డబ్బు, ధనలాభం వస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి వారి తండ్రి వలన డబ్బు ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం. కాబట్టి వీరు సాయిబాబా జీవిత చరిత్ర 7 సార్లు పారాయణ చేయటం, అదేవిధంగా శివుడికి అభిషేకం చేయించుకోవటం, శివ సహస్రనామాలు చదివినట్లయితే వారికి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9989085102. మరొక నంబరు 9492107110. సర్వే జనా సుఖినో భవంతు.